ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా లిఖింపబడి ఉంది. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుడు సెలవిస్తున్నాడు, మీ దుఃఖ దినములు సమాప్తములగును అని. ఏ దుఃఖంతో అయితే, ఏ బాధతో అయితే ఎవరికి చెప్పలేకుండా, ఎవరికి చెప్పలేని స్థితిలో ఉండి బాధపడుతున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? మీ దుఃఖ దినములు సమాప్తములగును. అవునా బ్రదర్, మా దుఃఖ దినములు సమాప్తములవుతాయా? నిజమా? నమ్మవచ్చా అంటే నమ్మవచ్చు. ఈ మాట మనుషులు చెప్పట్లేదు, దేవుడు మీతోనే చెప్తున్నాడు. ఏమని? యెహోవాయే మీకు నిత్యమైన వెలుగుగా ఉండును, మీ దుఃఖ దినములు సమాప్తములగును అని. మనుషుల మాటల మీద మనం లక్ష్య పెడతాం, వారు చూపే ఆశల వైపు మనం పరిగెడతాం. ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన శోధన వైపు పరిగెడుతూ ఉంటాం, లోకం వెంబడి పరిగెడతాం, కానీ లోకాన్ని సృష్టించిన దేవుని వైపు మాత్రం అడుగులు వెయ్యం. మనం సృష్టించిన మన సృష్టికర్త ఒడిలో మనం చేరినట్లయితే మన దుఃఖము ఆగిపోతుంది, మన వేదన కొట్టివేయబడుతుంది, మన రోదన అనేది తీసివేయబడుతుంది. రండి, దేవుడిచ్చి ఈ వాగ్దానం స్వతంత్రించుకొని ఈ దినము నుండి మీ దుఃఖ దినములు సంప్రాప్తం చేసుకోమని ప్రభు పేరట సెలవిస్తున్నాను. యెషయా 61:3 ఈ విధంగా లిఖింపబడి ఉంది.